చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్వ కెమిటెక్ వారి ఉత్పాదన. వారి మన ఇప్పుడు రైతు మన ముందే ఉన్నారు, నాగమల్లేశ్వరరావు గారు, బుడంపాడు ఫార్మరు, వీరే ఫార్మరు. వీరికి డెకోరస్, సావియర్ ఈ రెండింటి పనితనాన్ని చూపించాను. వీరి వాటర్లో pH బ్యాలెన్స్ వచ్చేసి 8.5 ఉంది. వారికి వివరంగా చూపించాను నేను మిషన్లతో. ఇదిగో ఈ మిషన్ ద్వారాగా వారికి చూపించాను. వాటర్లో pH బ్యాలెన్స్ 8.5 ఉంది. pH బ్యాలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, మనం వాడే ప్రతి మందు మొత్తం మొక్కకి పట్టదు. వాటర్లో pH బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మందు ఇరిగిపోవడం కానీ, మందు పనితనాన్ని పూర్తిగా చూపించలేకపోవడం కానీ అలా జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ pH బ్యాలెన్స్ లెవెల్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం కొట్టే ప్రతి మందు మొక్కకి పడుతుందన్నమాట. అందుకని వారికి వివరంగా రెండింటికి తేడా ఏంటనేది చూపించాను. దాంతోపాటుగా సేవ్ అర్ మా కంపెనీ, మా పేరులో, కంపెనీ ఉత్పాదన పేరులో, ఈ మందు పేరులోనే ఉంది. సేవ్ అర్ అంటే మనం ఎలా సేవ్ అవ్వాలి అనేది మా కంపెనీ వాళ్ళు పెట్టారనమాట. అట్లా పేరు ఉపయోగపడే విధంగా. పౌడర్ ఫామ్లో అది కలుపుకోవటం వల్ల అది మీకు వెట్టింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, మందులు తొందరగా కలవటానికి ఉపయోగపడుతుంది. అవన్నీ మనం నాగమల్లేశ్వరరావు గారికి వివరించాము. ఒకసారి వారి మాటల్లో కూడా విందాం. నాగమల్లేశ్వరరావు గారు, చెప్పండి. మీకు పూర్వ కెమిటెక్ వారి తరపున ధన్యవాదాలు. మీరు ఇవన్నీ గమనించారా? మీరు చూశానండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు వేసిన ఈ కెమికల్స్ వల్ల 8.5 నుంచి 6.5 రావడం జరిగింది. pH బ్యాలెన్స్ లెవెల్ అయింది. pH బ్యాలెన్స్ అనేది లెవెల్ అయింది. రెండింటికి వేరియేషన్ చూపించారు. రెండింటికి కూడా నాకు అర్థమైంది. డెకోరస్, ఇంకోటి ఏమో డెకోరస్, ఇంకోటి వచ్చేప్పుడు డెకోరస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చూశాను. మీకు ప్రోడక్ట్ మీద కానీ, మీరు ఆల్రెడీ అంతకుముందు MX గోల్డ్ వాడున్నారు కదా, ఎలా ఉంది? అది రిజల్ట్ బాగుందండి. MX గోల్డ్ బాగానే ఉందా? ఇప్పుడు ఈ చూసిన తర్వాత కంపెనీ మీద మీకు ఒక అవగాహన వచ్చిందా? ఎందుకంటే ఈ కిట్టు ఇవన్నీ ఇవ్వటం, ఫార్మర్కి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పడం, కంపెనీ మీద మీకు ఒక నమ్మకం ఉందా? ఓకేనా? నాగమల్లేశ్వరరావు గారు, మీకు ధన్యవాదాలు అండి. ఇది మీ ఒకసారి మా సోదరులందరికీ మీ ఊరి పేరు, మీ పొలం, మీరేమేమి పంటలు వేసారో ఒకసారి చెప్పండి. నా పేరు వచ్చేసి సౌరవ్ నాగమల్లేశ్వరరావు అండి. బుడంపాడు మాది, బుడంపాడు గ్రామం, గుంటూరు రూరల్. మాది వచ్చేటప్పటికి వెజిటేబుల్స్ అండి. దోసకాయ, తర్వాత సొర, బెండలు, తర్వాత వచ్చి టమోటా, 4 రకాల క్రాప్స్ వేయడం జరిగింది. వాటికి ఆల్రెడీ పెస్టిసైడ్స్ అవి కూడా చూశారు, ఏం వేద్దాం ఏంటనేది రిక్వైర్మెంట్స్ కూడా చెప్పారండి. సో అవి ఫాలో అయ్యి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మేము చెప్పినటువంటి గ్రోవర్, గ్రాన్యూల్స్, హ్యూమరు, MX గోల్డ్ అవి చెప్పాం కదా, అవి వాడతారా? వాడతానండి. మరి నమ్మ దగ్గర ఇయ్యే కదా మీకు? అవునవునండి. ఓకే అండి, ధన్యవాదాలండి మీకు. థ్యాంక్